బయలుపరచబడిన సత్యమేమనగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కానీ ఎవరండి పాపులు? ఎవరు పాపులు? దుర్మార్గాలు చేసేవాళ్ళ, దొంగతనాలు చేసేవాళ్ళ, నరహత్య చేసేవాళ్ళ, లేక మోసాలు చేసేవాళ్ళ, అబద్ధాలు చెప్పేవారా? ఎవరండి పాపులు? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనగా ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ గమనిస్తే ప్రియమైన వాళ్ళ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు, వారు ఎవరైనా కావచ్చు, వారు ఏ కులమా, ఏ మతమో, ఏ దేశమో, ఏ జాతి, వారు స్త్రీల, పురుషుల, చదువుకున్న వారు, చదివిన వారా, ధనవంతుల, పేదవారా, భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు ఎటువంటి భేదం లేకుండా పాపం చేస్తున్నాడు, పాప జీవితం జీవిస్తున్నాడు. ఎటువంటి భేదం లేకుండా పాపం చేస్తూ మానవుడు ఎంతైనా కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడు ఎంతో పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు. దేవుడు పాపాన్ని మాత్రం సహించలేడు. దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు, దుర్నీతిని ద్వేషిస్తున్నాడు. అయితే ప్రేమైన దేవుని సృష్టి అయిన మానవుడు ఎంతైనా కూడా పాపములో జీవిస్తూ దేవుడికి దూరంగా ఉంటున్నాడండి. అంతేకాకుండా పాపానికి వచ్చే జీవితం మరణం. ఇలా కూడా పాపములు జీవించి పాపను చనిపోతే మరణం తప్పదనగా నిత్య నరకం తప్పదండి. అగ్ని ఆడదు, పురుగు చావదు. ప్రేమైన వాళ్ళ విభాగాలు 7 పండుగ మాత్రం అక్కడ ఉంటున్నాయి. అయితే ప్రేమైన వాళ్ళ దేవుని కృపావరం ఏంటనగా మన ప్రభువైన క్రీస్తు యేసు నిత్య జీవం అంటున్నది. కానీ ప్రభువైన క్రీస్తు యేసు వారు పాపి అయిన మానవుని వెతికి రక్షించే దేవుడుగా ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించిన మనిషి కుమారుడు వచ్చనని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడినదిగా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించదు కనుక ఆయనకు యేసుని పేరు. ప్రియమైన సహోదర అనితిగా నీవు నేను ఎడన భేదం లేకుండా పాపం చేసే వారంగా ఉంటున్నప్పుడు, పాపములు జీవిస్తున్నప్పుడు నరకాన్ని వెళ్ళవలసిన వారమైండగా నిన్న నన్ను ప్రేమించిన దేవుడు నీకోసం, నా కోసం రక్షకుడుగా, యేసు ప్రభువుగా ఈ భూమి మీద జన్మిస్తూ వచ్చాడండి. దేవాదేవుడు మానవుడిగా జన్మించాడు, దేవాదేవుడు రక్షకుడిగా జన్మించాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు యేసు వారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన భూమి మీద గొప్ప కార్యం చేశాడు, అద్భుత కార్యం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. చచ్చిన వారిని బ్రతికించాడు, మగవారికి మాటలు ఇచ్చాడు, గుడ్డివారికి శోభనిచ్చాడు, పక్షవాదుల వారిని నడవజేశాడు, కుష్ఠాలను బాగు చేశాడు. ఎన్నో గొప్ప కార్యం చేసిన గొప్ప దేవుడు ప్రభువైన క్రీస్తు యేసు వారండి. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నిష్కల్మషుడుగా, నీతిమంతుడుగా లోకంలో జీవిస్తూ వచ్చాడు. దేవాదేవుడు ప్రభువైన క్రీస్తు యేసు వారు కేవలం పాపమైన నీ కోసమే, నీ పాపాల కోసం, నా పాపాల కోసం, మన పాపాల కోసం ఆ కలవరి చోటు తను ప్రాణం పెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, తన రక్తం కాచాడండి. కారణం ఏమనగా రక్తం చిందింపకుండా పాపాలు తీసివేయబడలేవు. పరిశుద్ధమైన రక్తం అవసరం. పరిశుద్ధుడు దేవుడు ప్రభువైన క్రీస్తు యేసు తన యొక్క పరిశుద్ధమైన రక్తం కేవలం నీ కోసమే, నా కోసమే, మన కోసం శిలువలో ఆయన కారుసు ప్రాణం దారిపోసాడు. ఆయన శిలువలో మరణించడం మాత్రమే కాదు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన ఇంకా సజీవుడు అంటున్నాడు, ఆయన త్వరగా రానింటున్నాడు. ఆ ప్రేమ రక్షకుడు ఎంతో ప్రేమతో మధ్యాహ్న కాలం సమయంలో నేను పిలుస్తున్నాడండి. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్య జనులారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా అంటున్నాడు. బిడ్డన ప్రియమైన యామ, ఎంతకాలం ఇంకా పాపములు జీవిస్తూ, ఎంతకాలం ఇంకా పాప బంధకాలు ఉంటూ, ఎంతకాలం ఇంకా నువ్వు దేవుని దూరంగా ఉంటావు, ఎంతకాలం పాపములు జీవిస్తూ నాశ మార్గంలో, నరక మార్గంలో ఉంటావు, ఎంతకాలం పాపములు జీవిస్తూ శాంతి నెమ్మది లేని జీవితం జీవిస్తావు. తన శాంతి అనుగ్రహించే దేవుడు ప్రభువైన క్రీస్తు యేసు వారు. నీ పాపాలు క్షమించే దేవుడు ప్రభువైన క్రీస్తు యేసు వారు. నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈనాడు నీ జీవితాలు అనేక బంధకాలు ఉంటున్నాయి. కళ్ళు నీకు బంధకం, సారాయి బంధకం, సిగరెట్, బీడీలు, అదైనా సున్నాలు, గుట్కాలు బంధకాలుగా ఉన్నాయి. బ్రాండ్ విస్కీలను బంధించింది, పాపం చేత బంధించబడ్డావు. విడిపించే దేవుడు ప్రభువైన క్రీస్తు యేసు వారండి. నీ ప్రతి పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు, నీ బతకాలను తొలగిస్తాడు. తన శాంతి సమాధానం నీకు ఇస్తాడు, పరిశుద్ధమైన జీవితం నీకు ఇస్తాడు. ఇలాగ చనిపోయినా కూడా దేవుని రాజ్యంలో ఉంటున్నావు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రియమైనయ్యమ్మ, ఇది మీకు అనుకూలమైన సమయం. నేటి రక్షణ దినం. ప్రభువైన క్రీస్తు యేసున విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారి రక్షణ పాప జవాబున పొందదురు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పాపములు మనం ఒప్పుకొని, పాపలు ఒప్పుకుంటే చాలు. యేసయ్యా, పాపిని దేవా, క్షమించు దేవా, రక్షించు దేవా,
చిన్న ప్రార్థన చేసుకుంటూ చాలు. రమణ క్రీస్తు చేస్తువారు నమ్మలేని వాడు నీతిమంతుడు, నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు, సమస్త దుర్నిని కడిగి పవిత్రపరుస్తాడు. యేసు రక్తం నీ ప్రతి పాపని కడిగి పవిత్రపరిచేది కాదు. వింటున్న ప్రేమైన ఇదే మీకు అనుకూలమైన సమయం. రేపే మీకు సంబంధించిన మనకు తెలియదు దేని వాక్యం సెలవిస్తాం. నేనే మేము రక్షణ దినం ప్రభువుని తీసే విశ్వాసం అంది. అప్పుడు నేటి వారి గొప్ప రక్షణ, పాప క్షమాపణ, శాంతి, సమాధానం, సంతోషం, ఇలాగ చనిపోయిన పర్లోక రాజ్యం పొందేవారుగా ఉంటున్నారు. ప్రభువుని క్రీస్తు రక్షించి దీవించును గాక. ప్రేమల పరలోక తండ్రి, పరిశుభ్ర పాఠశానికి వస్తున్నాం. ప్రభు రీతిగా రక్షణ సువార్త అందించడానికి కృపగా కనపరుస్తున్నాం. విన్నవారు లోతైన కార్యం జరిగించేవారికి రక్షణ పొందలేదు. కానీ వారిని సంధించము, రక్షించము. గ్రామంలో ఒక్కరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు. గ్రామంలో ఉన్న వారందరూ రక్షణ పొందాలని ఆశిస్తున్నారు. లోతైన రక్షణ కార్యం జరిగించు. సేవ నలభమే, పరిచయ ముద్రవేము, చెప్పమన్న వచనములు, పాడిన పాటలు, అందించమన్న సువార్త మీ లోతైన కార్యం జరిగించిన వేడుకొండు ప్రతి వేచునుగా కాపాడు, దీవించు, తోడుగా ప్రార్థన మా ప్రభు మా ప్రియ రక్షకుడు క్రీస్తు ఉన్నాడు దేవా, ప్రార్థించి చూపించాడు వేడుకున్నాం తండ్రి. బోలో జిందా ఖుదానే సమస్యకి రావణ ప్రభుని క్రీస్తు వారికి, స్వార్థ ప్రకటింప చేస్తున్న ప్రభుని క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.